అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. సార్, భారతదేశం గత 10 ఏళ్లలో ఉన్నట్లుండి అత్యంత ధనిక దేశం అయిపోయిందా ప్రపంచంలో? ఎందుకంటే ఒక బీద అదేంటండి? దేశమైన అమెరికా వచ్చి గుజరాత్ అనే ఒక ధనిక రాష్ట్రంలో పెట్టుబడి పెడితే, అంటే ఒక కంపెనీ పెట్టి అక్కడ ఉద్యోగం ఇస్తే భారతదేశ ప్రభుత్వం ఒక్కొక్క ఉద్యోగానికి 3.2 కోట్లు ఇస్తుందని చెప్పేసి విన్నాం. ఏంటి ఇందులో నిజమెంత? ఏం జరుగుతుంది అసలు? అసలు ఎలా జరిగింది ఇదంతా? దీని మీద మీ విశ్లేషణ చెప్పండి సార్. అసలు ఏ ఏ మోసాలు జరిగాయి మన దేశంలో? నేను ఒక ఉద్యమకారుడి కింద విశ్లేషణ మాట్లాడదామండి. నా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, తెలుగు జాతి జరుగుతున్న అన్యాయం మీద ఎలుగెత్తి ఘోషిస్తున్నాం. దశాబ్దాలుగా పోరాడుతున్నాం. ఎత్తిన కాడు పడేయలేదు. 2019లో తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసిన మేజర్ మీడియా చూపించలేదు. 90% ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అండి. దాని మీద అందుకని ఏ రోజు ఆపలేదు. కానీ మేము చెప్తానే ఉన్నాం. మొత్తం 2014 వరకు హెచ్డిఏ అంశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కంటే అనేక అంశాల్లో మానవ అభివృద్ధి సూచికలో ముందుబాటులో ఉంది. అక్కడ డబ్బులు కొంతమంది దగ్గర పెరిగిపోవచ్చు. కానీ వాళ్ళు ఏం జరిగిందంటే గుజరాత్లో చాలా బాధాకరం అండి. మొత్తం దేశం నుంచి 350% కేంద్ర, కొన్ని రంగాల్లో కేంద్ర ఆ నుంచి నిధులు అక్కడికి పెరిగినాయి అని చెప్పి కేంద్ర గణాంకాల శాఖ చెప్తున్నట్టు వార్తలు వచ్చినాయి. నాకు అదే అర్థం కావట్లేదు. మొత్తం ఇండియాని గుజరాత్ పట్టణం చేసేస్తున్నారా? దయచేసి ఇప్పుడు నన్ను వ్యతిరేకించే వాళ్ళు, నేను ఉత్తర భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమే, కానీ ఆనాటి భారతీయ జనతా పార్టీకి కానీ, లేదంటే ఆ మోహన్ భాగవత్ గారు ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ కానీ, లేదా అద్వానీ గారు, మురళీమోహన్ జోషి గారు, తర్వాత శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు లాంటి గొప్ప వాళ్ళు, దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు, వాళ్ళ గురించి మేము అన్నాయి. రెస్పెక్ట్ వాజ్పేయి గారు. భారతీయ జనతా పార్టీ 2014 రావాలని కోరుకున్నాం కదా. కావాలంటే మేము నెగ్గి ఇచ్చిన ఎంపీ గారు, మా కృషి కూడా ఉన్న ఎంపీ గారు గోకరాజు గంగరాజు గారిని దయచేసి అడగండి. కానీ ఆంధ్రప్రదేశ్కి, తెలుగు జాతికి నమ్మక ద్రోహం నైవేద్యం చేశారు. ప్రత్యేక హోదా హామీ లేకుండా, రాయితీలు ఇవ్వలేదు. ముఖ్యంగా ఆ ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా మొత్తం తీసుకెళ్ళి గుజరాత్ పరం చేసేస్తున్నారు. ప్రజలు దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఏ పార్టీ ఉన్నా తెలుగు బిడ్డలుగా ఉన్నారు, బయట ఇతర రాష్ట్ర బిడ్డలన్నా ఉన్నారు. ఇవాళ మేము నితిన్ గడ్కరీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినా మంచిది అనుకుంటున్నాం, ఖర్గే గారు లేకపోతే. ఎందుకంటున్నాం అంటే మొత్తం తీసుకెళ్లి గుజరాత్ పరం చేసేస్తున్నారు. బొంబాయి నుంచి బుల్లెట్ రైలు వాళ్ళ ఊరికి వేసుకుంటున్నారు. 1,05,000 కోట్లు అన్నారు. ఇప్పుడు 1,50,000 కోట్ల రూపాయలు కుమ్యూనిటీకి ఎక్స్పెండిచర్ అయ్యే అవకాశం ఉంది. క్రితం బడ్జెట్ లో 19,500 కోట్లు, ఈ సంవత్సరం బడ్జెట్ లో దాదాపు 39,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం 2 సంవత్సరాల రైల్వే బడ్జెట్ లో కేటాయించారు. తెలంగాణ రాష్ట్రానికి దయచేసి అర్థం చేసుకోండి. ఈ సంవత్సరం 4,000 కోట్లు కేటాయించి 10 ఏళ్లతో చూసుకుంటే ఇన్ని రెట్లు పెంచామని మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ రాష్ట్రానికి ఇది బుల్లెట్ రైలు కేటాయించింది 39,000 కోట్లు 2 సంవత్సరాలు. అది కాకుండా ఆ రాష్ట్రానికి కేటాయించి వేరే బడ్జెట్ చాలా ఉంది. శరవేగంతో కంప్లీట్ చేస్తున్నారు. దేశంలోనే కవచ్ అని అది లేదు, మీరు చూశారు. లేకుండా యాక్సిడెంట్స్ బాలసోని ఎంతమంది చచ్చిపోయారు? 100 మంది చనిపోయారు. నిన్న కాక మొన్న పశ్చిమ బెంగాల్ జరిగింది. మొన్న 3-4 చోట్ల డీరైల్ అవుతున్నాయి. ఈ కవచ్ పెట్టుకోవచ్చు కదండి. మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి వాళ్ళకు 3 టైర్ వేసి కొంచెం సౌకర్యకరంగా చేసి, సామాన్యులు కొంచెం కోచ్లు పెట్టి, కొంచెం ఆధునిక సౌకర్యాలు కొంచెం పెంచి, ఈ కవచ్ అంతా దేశమంతా మీరు పెట్టబోయే 1,25,000 కోట్ల రూపాయలు కనీసం ఈ 4-5 ఏళ్లలో పెడితే ఈ దేశంలో సురక్షితంగా ప్రయాణం చేయొచ్చు కదని మేము కోరుతున్నాం. గౌరవ ప్రధానమంత్రిగా భావిస్తున్న మేమందరం, సూపర్ ప్రధానమంత్రి భావిస్తున్న ఆదాని గారు మా మాటలు వినే పరిస్థితులు లేరు. ఈ దేశాన్ని శాసిస్తున్న రాజాది రాజా, రాజమాత్రంలో దుష్ట ప్రచండ్ గారికి పేరుంది. ఆయన మా హంబుల్ రిక్వెస్ట్ మేము ఇన్సల్ట్ చేసి వినిపించుకోవట్లేదు. మా గుజరాత్ అని పట్టిపోతున్నారు. మాట్లాడితే ఆంధ్ర వాళ్ళు ఎదురు తిరుగుతున్నారని 6 వేసేశారు. జీవి కృష్ణారెడ్డి గారు 2 ప్రాజెక్టులు లాగేశారు. జిఎంఆర్ గారు లాగేశారు పవర్ ప్రాజెక్టులు. మధు గారు తీసుకున్నారు పవర్ ప్రాజెక్టులు. కృష్ణపట్నం నవోదయ విశ్వస్తు గారు తీసుకున్నారు. పెన్నా ప్రతాప్ రెడ్డి గారు వేసారు 6 యూనిట్లు. గంగవరం పోర్టు టీవీఎస్ రాజు గారిని బెదిరించో బామాలో మొత్తం లాగేస్తున్నారు. మాట్లాడితే ఫార్మాలు కూడా వచ్చేస్తున్నారు. దయచేసి ఆలోచించండి. వాళ్ళు మొత్తం ఎంత గ్లోబలైజేషన్ అని పేరుతో ఈ విధంగా చేస్తున్నారు. ఇవాళ ఎక్స్ప్రెస్ హైవే 1,00,000 కోట్లు అవుతుందండి. మొత్తం 84,000 కోట్లు అన్నారు. ఢిల్లీ నుంచి ఇక్కడికి వెళ్ళాల్సింది గుజరాత్ లో తిప్పి తీసుకెళ్లారు. చాలా ఈ వాళ్ళకి ఆల్రెడీ అహ్మదాబాద్ నగరం ఉంది, గాంధీనగర్ కొత్త నగరం. ఇప్పుడు మెట్రోలో వేసుకున్నారు, వాళ్ళ ఇష్టం. ఆంధ్రప్రదేశ్ కి ₹1 మెట్రోకి ఇవ్వలేదు. తెలంగాణకు కూడా కనీసం ఎయిర్పోర్ట్కి ఇద్దామన్న చౌదరి చరణ్ సింగ్ లక్నో దానికి ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లో 6-7 మెట్రోలు నడుస్తున్నా, అంటే వర్క్ నడుస్తున్న 4 ఆల్రెడీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఒకటి కూడా లేదే. దీనికి ఇవ్వకుండా చేసుకున్నారు, వాళ్ళ ఇష్టం. వీళ్ళకి గాంధీనగర్ సరిపోక ధోలేరా సిటీ అని ఏషియాలో పెద్ద సిటీ కింద తయారు చేస్తున్నారు. అది కూడా సరిపోయి గిఫ్ట్ అని పెట్టి
ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఇవ్వాల్సిన రాయితీలు కూడా ఇవ్వకుండా 0% ట్యాక్స్ ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా గిఫ్ట్ లో పెట్టి ప్రపంచంలో కూడా చేసి మొత్తం డైవర్ట్ చేస్తున్నారు. ఏందండి ఇది నాకు అర్థం కాదు. రాజ్యాంగాన్ని సవరించారా? 0% ట్యాక్స్ ఏంది? మా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలిగా 10-15 ఇయర్స్ ప్రత్యేక హోదాతో వచ్చే రాయితీలను ఇవ్వాలి కదా. 2019 తర్వాత ముందు మీకు గట్టిగా తీవ్రంగా ఉద్యమించాం కదా. మెజర్ మీడియాలు చేయకపోయినా ఏం పొరపాటు చేశాం మేము? ఆఖరికి అది సరిపోనట్టు ఈ గిఫ్ట్ సిటీ పెట్టుకుని తీసుకెళ్లి ఈ మొత్తం ఇండస్ట్రీ తెలిసి మొన్న పిచ్చి గారి దగ్గరికి వెళ్ళా, సుందర పిచ్చి గారి దగ్గరికి వెళ్ళిన. అమెరికా వెళ్ళి కలిస్తే ఏం జరుగుతుందో అనుకున్నాను. ఆయన మన సోదరు ద్రవిడే, పిచ్చి గారి అబ్బాయి, సుందర గారి అబ్బాయి తమిళనాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మీ గూగుల్ మా ఇండియాలో పెట్టుబడి పెట్టాలంటే ఆయన సొంతానికి పెడతాను అనుకున్నాం. కానీ ఏం చేశాడు, గుజరాత్ లో పెట్టించుకుంటున్నాడు. గిఫ్ట్ సీట్ లో 84,000 కోట్ల రూపాయలు పెట్టించుకుంటున్నారు ఆయన. 9,60,60,000 కోట్లు దాదాపుగా ఎంతో చిల్లర అక్కడ ప్రాజెక్టులు పైప్ లైన్లు ఉన్నాయి, లేదా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఏమైంది తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి? ఎందుకని ఆ చంద్రబాబు గారు తిప్పలు పడి ఒక కార్లు కర్మాగారం రావడానికి చిన్న చిన్న ఎంత తిప్పలు పడ్డారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఈ భయంతో కేసుల భయంతో ఏం చేసినా ఆ సోలార్ ఎనర్జీ కానీ ఒక 5-6 కంపెనీలు కానీ ఏదో కొన్ని ఎంగిలి మెతుకులు దించినట్టు. తెలంగాణకి ఏంటండి ఒక నేషనల్ ప్రాజెక్ట్ లేదు. ఏ తెలంగాణ కానీ తెలుగునాడు ఈ దేశంలో లేదా? ఏంటండి అన్యాయం ఇది? మీరు చెప్పిన ప్రకారం ఆ మైక్రో ఇండస్ట్రీస్ అమెరికా కంపెనీకి ఒక 5,000 ఉద్యోగాలు ఇస్తే 16,000 కోట్లు, 10,000 ఉద్యోగాలు ఇస్తే 32,000 కోట్లు ఈ దేశం దానికి సబ్సిడీ రూపేణా, ఉచితాలు కానీ సబ్సిడీ రూపేణా ఇస్తుందా? ఇది ఆ కంపెనీ, అమెరికా కంపెనీకి. అంటే వాళ్ళ పెట్టుబడిలో 70% మనం పీకి ఇస్తే వాళ్ళు ఎక్సెస్ చేసుకున్న రూపాయి ఖర్చే ఉంది. సెమీ కండక్టర్ కానీ ఏమన్నా కానీ అది తీసుకెళ్లి మళ్ళీ ఒక 52,000 కోట్ల ఇండస్ట్రీ అని చెప్పి, 1,50,000 కోట్ల ఇండస్ట్రీ అని చెప్పి ఆ వేదాంత అగర్వాల్ గారిది ఉందో లేదో అక్కడ ప్రాజెక్టులు మొదలు పెడతాను చూస్తున్నారు. ఈ దేశం కూడా, మేము కూడా ఈ దేశంలో ఉన్నాం. మీరు వాళ్ళు చేసిన త్యాగానికి ఏం తక్కువ కూడా మన తెలుగు వాళ్ళ ప్రజలు దేశం కోసం ఏం తక్కువ త్యాగం చేయలేదు. తెలుగు కానీ, తమిళ కానీ, కన్నడ కానీ, మలయాళీ కానీ, తుళు కానీ, మరాఠీ వాళ్ళు కానీ, అలాగే దేశం మిగతా నా ద్రవిడ బిడ్డలే కాదు, మహారాష్ట్రన్స్ లో కూడా ఒక్క నాగ్పూర్ పై ప్రాంతం మిగతా అందరూ కూడా ద్రవిడియన్ శక్తి వాళ్ళు అందరూ. వాళ్ళ భాషలో మనం అంతా ఒకటేనండి. అలాగే బెంగాలీ కానీ మిగతా అందరూ కానీ దేశం నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటాం. ఎప్పుడు మన దేశ సార్వభౌమత్వాన్ని ఏ రోజు కూడా ఎవరు ప్రశ్నించే ఊరుకోం. దేశభక్తులు ఎవరు తక్కువ లేదు. వాళ్ళని సర్టిఫికేట్ ఒక పార్టీలో ఉండే దేశభక్తి, ఓ పార్టీలో ఉండే వాళ్ళే హిందూ మతానికి కస్టోడియన్స్ కింద దిక్కుమాలిన వాళ్ళు భావిస్తారు. హిందూ మతం ఎవరి సొత్తు కాదు, ఇది ప్రపంచంలో ఉన్న హిందువులు అందరి సొత్తు అది. అంతేగాని ఒక వర్గానికో, కులానికో, లేదంటే ఒక ఒక రాష్ట్రం వాళ్ళకో వాళ్ళ సొత్తు కాదు, ఒక పార్టీ వాళ్ళ సొత్తు కాదు. దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. ఇలాంటివి మానుకోవాలని, ఇలాంటి బయటపెట్టిన స్వామి గారికి నేను గౌరవ కేంద్ర మంత్రి గారు చెప్పారు కాబట్టి ఇది నమ్మాల్సి వచ్చింది. లేకపోతే ఎవరు నమ్మరండి. ఆ రాయితీలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే కొంచెం బాగుపడుతుంది. కొన్న తెలంగాణ కూడా నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కృష్ణా జిల్లాలో మోసం, దారుణం, అన్యాయం చేశారు. ఇది సవరించుకోవాలి. నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందో లేదో ప్రజలను గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా మీరు చెప్పిన విషయాన్ని ప్రజలు ఖచ్చితంగా ఆలోచించారు. ఈ విషయాన్ని ఆలోచించి మన రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాలకి మంచి పదవులు మంచి సంస్థలు వచ్చేలాగా ప్రజలు ఒత్తిడి తేవాలని చెప్పి ఆశిద్దామని. ధన్యవాదాలు సార్.